హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు, ఒక ఇంపార్టెంట్ వీడియో అని చెప్పొచ్చు. చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగిన ఒక వీడియో అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్క మనీ అట్రాక్ట్ చేయటానికి, డబ్బు సంపాదించడానికి సింపుల్ అయినటువంటి రెమెడీ, లేదంటే ఒక మంచి స్విచ్ వర్డ్, లేదంటే ఒక ఏంజల్ నెంబర్ చెప్పాక చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, మనీ ప్రాబ్లమ్స్లో అయితే సతమతం అయిపోతున్నాం అని చాలామంది అడిగారండి. చాలా సింపుల్ పరిహారం చెప్పబోతున్నా అండి. రాత్రి పడుకునే ముందు కళ్ళుప్పుని ఈ చోటులో పెట్టి చూడండి. ఎంత తీసినా కూడా తరగని ఆదాయం. ధనవంతుల సీక్రెట్ ఇదే. అలాగే మార్వాడీల సీక్రెట్ కూడా ఇదే. మరి మీరు కూడా డబ్బున్న వాళ్ళ జాబితాలో చేరాలని ఉందా? మార్వాడీలాగా మీరు కూడా కోట్లకు పడుగులెత్తాలని ఉందా? అయితే తప్పకుండా ఈ పరిహారం నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. మరి ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని తెలుసుకోవాలని ఉందా? తప్పకుండా. అయితే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నామక్క, సరైనటువంటి ఫలితాలు ఎక్కడా లేవు. మాకు తెలిసిన గురువు గారులందరి దగ్గర కూడా మేము వెళ్ళాం, కానీ ఎటువంటి ఫలితము కూడా కనిపించలేదక్క. మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ చాలామంది అడిగారండి. అమ్మోరు తల్లి జ్యోతిషాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే, పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఎటో తిరగాలి, దూరం వెళ్ళాలి అన్న సమస్య లేదండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే మేము బయటకు వెళ్తే మా ఇంట్లో తెలిసిపోతుంది, మా ఇంట్లో ఎవరికి తెలియకుండా మేము రహస్యంగా గుప్తంగా చెప్పించుకోవాలి మా గురించి కానీ, మా విషయాల గురించి కానీ అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చండి. మీరు ఉన్న చోటని ఎవరికి తెలియకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మరి మీ సమస్యలకి మీరు పరిష్కారం అందుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న సంతానం కోసం మానసిక సమస్యలు, కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి, ఎవ్వరికి చెప్పుకోలేనివి, భరించలేనివి. అలాంటి వాటన్నింటికీ కూడా చక్కటి సొల్యూషన్స్ అయితే ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక నన్నైతే చాలామంది అడిగారండి, అక్క చాలా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క, ఊపిరి సలపటం లేదు, దిక్కు తోచటం లేదు, సంపాదన పెరగటానికి, డబ్బును అట్రాక్ట్ చెయ్యటానికి, మనీ అట్రాక్ట్ అవటానికి ఏదైనా ఒక మంచి బెస్ట్ రెమెడీ అయితే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి. వారి కోసమే ఈ ప్రత్యేకంగా ఈ వీడియో అయితే ఇస్తున్నాను. ఉప్పు గురించి మనం చెప్పుకోనక్కర్లేదు, ఎంత బెస్ట్గా పనిచేస్తుందో. మాకు మనీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి, అలాగే అప్పుల బాధలు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం లేదు, డబ్బు మాకు చాలా అంటే చాలా అర్జెంట్ ఉంది, అది ఎలాగైనా తీరిపోవాలి అని అనుకునేవారికి, డబ్బు సమస్యల నుంచి బయటపడాలి అని అనుకునేవారి కోసం ఈ వీడియో. ఇది ఒక ధనవంతుల పరిహారం. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో వారు చేసే పరిహారాన్ని ఈరోజు నేను మీకోసం ఏరికోరి తీసుకువచ్చా. ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం కదా, వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఇంత లగ్జరియస్గా ఎలా ఉంటుంది, ఇంత లగ్జరీగా తిరుగుతారో కదా, వీళ్ళు ఎంత ఖర్చు పెడతారో కదా అని మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం. అయినా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనందరం కూడా అనుకుంటూ ఆశ్చర్యపోతూనే ఉంటాం. అలాగే జుట్టు కూడా పీక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనక చాలా సింపుల్ అంటుందండి. అంటే విన్నారంటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా, ఇంత ధన ప్రవాహమా, ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవటమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరూ కూడా చేసేస్తారు. అలాంటి పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ పరిహారం ఏంటంటే కళ్ళుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం అండి.
ఈ కల్లుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు చేసే ఒక చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ధనవంతుల జాబితాలో మీరు కూడా చేరిపోతారు. అలాగే అపర కుబేరులు అయ్యే అవకాశం కూడా వస్తుంది. ఈ పరిహారం అనేది ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకు ముందు కూడా కళ్ళుప్పుతో కొన్ని పరిహారాలు అనేవి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వాటికి కూడా మంచి రెస్పాన్స్ అన్నది వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చెయ్యాలి. అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం కొండంత అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా చాలా అమోఘంగా ఉంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా, లేదా అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు చేసుకోవచ్చా వద్దా అని అడుగుతూ ఉంటారు. ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారానికైతే ఎలాంటి పట్టింపులు లేవు. పీరియడ్స్లో ఉన్నా, నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా, ఎవరైనా, ఎప్పుడైనా, చిన్న పిల్లలైనా కూడా చేసేటటువంటి అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం. ఈ కళ్ళుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యము, ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి. ఈ కళ్ళుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించేస్తుంది. దరిద్రాన్ని తరిమి కొడుతుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించుకోవటానికి చేసేటటువంటి కళ్ళుప్పు పరిహారం ఇది. ఈ కళ్ళుప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం, కానీ ఏంటంటే చాలామందికి జరిగిందని చాలామంది మెసేజ్ కూడా మనకు పెడుతూనే ఉన్నారు. కొంతమందికి జరగలేదు అంటే వారి గ్రహస్థితులు కానీ, పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా. అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు, నేను ట్రై చేశాను, బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనుకునేవారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కళ్ళుప్పు పరిహారాన్ని పడుకునే ముందు చెయ్యండి. 100కి 100% కూడా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళుప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు. కళ్ళుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మన వైపు అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కూడా ఈ కళ్ళుప్పుకి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళుప్పును వాడుతూ ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో కళ్ళుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కూరల్లో కాదండోయ్, కూరల్లో వాడితే బీపీ వస్తుంది. ఎక్కడ వాడతారో చెప్తా. వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో, అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ, అలాగే పెద్ద షాప్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కళ్ళుప్పుని నింపి పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కళ్ళుప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు, పెడుతూ ఉంటారు సీక్రెట్ ప్లేసుల్లో. ఆ సీక్రెట్ ప్లేసులు ఏంటి? అది ఎవరికి కనిపించకుండా కొన్ని సీక్రెట్ ప్లేసుల్లో వాళ్ళు దాస్తూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కళ్ళుప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే డబ్బు సంపాదించటం, డబ్బుని ఆకర్షించటం, డబ్బుని అట్రాక్ట్ చేయటం ఇంత తేలిక అని అనిపించింది. అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది అప్పుల బాధ తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ వీడియోలో ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను. ఇంకా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చెయ్యాల్సి ఉంటుందని అయితే చెప్పారు. అంతేకాకుండా మీరు ఇంట్లో చెయ్యగలిగితే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది. ఇంటి హాల్లో మీరందరూ కూడా హాలుని అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా.
అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటాం. ఆ ఫ్లవర్ వాజుల్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటాం కదా! ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టటానికి కింద ఉపయోగించే వాజ్ అన్నమాట. మనం ఫ్లవర్స్ పెడతాం కదా! వాజు యూజ్ చేస్తాం కదా! ఆ వాజ్ అది పింగాణిది కానీ, ప్లాస్టిక్ కానీ, మట్టిది కానీ, ఇంకా కొంతమంది ఇత్తడి, సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా కానివ్వండి, ఆ ఫ్లవర్ వాజ్‌ని మీరేం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉంటాం కదా! కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా? ఎవరు చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం అయితే చేస్తారండి. అదే వారి సుడి తిప్పేస్తుంది. అదేంటంటే ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కళ్ళు ఉప్పుని వేసి పెడతారు. అలా అడుగున కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్స్‌ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు ఎవరికీ కనిపించకుండా. అంటే షోకేస్‌లో, అల్మరాల్లో, ఇంకా షెల్ఫ్స్‌లో ఇలా ఫ్లవర్ వాజులు మనం ఎక్కడెక్కడ పెడతామో వాటన్నింటిలో కూడా అడుగు భాగాన కళ్ళుప్పు వేసి పైన ఫ్లవర్స్ అంటూ వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా కళ్ళుప్పుతో పాటుగా 4 లేదా 5 మిరియాలు కూడా ఈ కళ్ళుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. కళ్ళు ఉప్పు అనేది డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కళ్ళుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. నేను చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక పరిహారం అని కూడా చెప్పచ్చు. ఏంటి ఉప్పుతో ఇట్లా సంపాదించుకోవచ్చా అని. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్‌ని తీసేసి అడుగున భాగంలో కల్లుప్పు వేసి అలాగే ఒక 5 మిరియాలను కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్‌ని యథావిధిగా పెట్టేయండి. ఇది ఎవరికీ కనపడకుండా, చూడకుండా చేసే ఒక చిన్న రహస్య పరిహారం అన్నమాట. ఈ కళ్ళుప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్‌రూమ్‌లో కూడా చిన్న చిన్న గిన్నెల్లో కానీ, లేదా చిన్న ప్రమిదలు కానీ కళ్ళుప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్‌రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం, లేదా క్లోజ్ చేసే ఉంచుతాం. అక్కడ నెగెటివ్ ఎనర్జీ కొంత ఎక్కువగా సేవ్ అవుతూ ఉంటుంది, అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కళ్ళుప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్‌ని బెడ్‌రూమ్ మొత్తం కూడా నింపేస్తుంది. అంతటి శక్తి ఈ కళ్ళుప్పుకి ఉంది. అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కళ్ళుప్పుని మీ మంచం కింద పెట్టేయండి. మీ మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. దీన్ని రహస్యంగా చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్‌రూమ్స్ ఉంటే అన్ని బెడ్‌రూమ్స్‌లోనూ మంచం కింద ఒక చిన్న మట్టి ప్రమిద, గాజు బౌల్‌లో కళ్ళుప్పు వేసి మంచం కింద పెట్టేయండి. అలాగే చాలామంది బెడ్‌రూమ్‌లో కూడా ఫ్లవర్ వాజుల్ని అనేవి పెడుతూ ఉంటారు. అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కళ్ళుప్పు అన్నది పెట్టండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించటానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కళ్ళుప్పు పెట్టేశారు కాబట్టి ఎక్కడికక్కడ ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ ఉప్పు లాగేసుకుంటుంది. అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్సే ఉంటాయి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బు రావటానికి, వచ్చిన డబ్బు నిలకడగా ఉండటానికి, తరగని ఆస్తి మీ సొంతం అవ్వటానికి ఈ కళ్ళుప్పు పరిహారం అన్నది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తి ఈ కళ్ళుప్పుకి ఉంది. అయితే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కళ్ళుప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా! ఇనుప బీరువాలని వాడకూడదని అందరూ అంటూ ఉంటారు. కాకపోతే అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ కూడా ఉంటాయి. ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి అల్మారాల్లో పెట్టకుండా ఆల్మోస్ట్ బీరువాలనే అందరూ వాడేస్తూ ఉంటారు. అందరిళ్లలో ఉంటాయి. అయితే ఈ ఇనుప బీరువాలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే ఈ కళ్ళుప్పుని ఒక గాజు బౌల్లో గానీ, మట్టి ప్రమిదలో కానీ వేసి బీరువా కింద పెట్టండి. అందులో ఒక 5 మిరియాలను కూడా వేసి పెట్టండి. ఇలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడూ కూడా తరగదన్నమాట. ఎటువైపు నుంచో ఒకవైపు ధనం అన్నది మీ బీరువాలోకి అలా వచ్చి చేరుతూనే ఉంటుంది. మీ ఇంట్లో లేదు అన్న మాటకి తావే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేస్‌లో గనుక మీరు కళ్ళుప్పు
పరిహారాన్ని చేస్తే ఈ రాత్రికి రాత్రి పడుకునే ముందు చేసి చూడండి. ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎంత వాడినా, ఎంత తీసినా కూడా తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది. 4 వైపులా వస్తూనే ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయేంతగా ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఉండవు. ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది. అది ఎటువైపు నుంచో ఒకవైపు వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచో వస్తుందో కూడా అర్థం కాదు. ఎటో ఒక వైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో, మీ లాకర్లో, మీ అల్మారాల్లో చేరుతూ ఉంటుంది. డబ్బు మీ దగ్గర లేదు అన్న బాధపడే సమస్యే ఉండదు. అంతేకాదండి, బాధపడాల్సిన అవసరము కూడా ఇక మీదట ఉండదు, రాదు. అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే చాలామంది సంపాదించింది కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రే చేసి చూడండి. రేపటి నుంచి మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకే అర్థమవుతుంది. మీ కళ్ళారా మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చింది, యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. చాలా సింపుల్ పరిహారం అండి. ఒక్కసారి చేసేసామంటే ఇలా మీరు వారానికి ఒక్కసారి లేదా 15 రోజులకు ఒక్కసారి మార్చుకుంటే కూడా ఈ ఉప్పుని చాలు, రోజు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేశారంటే మీకు డబ్బు అన్నది అట్రాక్ట్ అవుతుంది. మీ ఇంట్లో, మీ బీరువాలో చేరుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసి డబ్బును అట్రాక్ట్ చేసుకుని మీ లైఫ్లో మీరు ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.